గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్ అంటే నీ వైబ్స్ నా వైబ్స్ నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాకే మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు అట్లా ఉండేది. రివ్యూస్ ఇస్తూ ఉంటావు, అవును, లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, అవునవును, సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకో. ఓకే, జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు నచ్చింది నువ్వు చెప్తావా, లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు? అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు, లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు. ఒకటి ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, నేనేం చంపేసింది ఈయన చంపేసింది, ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటావు అనుకుందాం. ఎలా చెప్తున్నావు, ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్, ఏమి ఇది చేస్తావు, రీసెర్చ్ చేసి చెప్తావు? బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా. అలాగే దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. అవి ఒక సైడ్ రాసుకుంటా, తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా. ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదు దేనికి కూడా, ఆటోమేటిక్ గా ఒక ఫ్లో వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, న్యూస్ ఆర్టికల్స్, అది తెలుగులో కావచ్చు ఇంగ్లీష్ లో కావచ్చు, న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను, వాటి గురించి అర్థం చేసుకుంటా. సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్, ఆ సిక్స్ సెన్స్ అనలేము, అది జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో. సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా, ఆ బేసిస్ మీద చెప్తాను. ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టయితే, అక్కడ ట్రూత్ ఏమీ రివీల్ కాలేదు ఇంకా అన్నట్టయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను. ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడదాం. మీరు కూడా వెళ్ళారు. మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి, ఈయన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అవునా? ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది, లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు, వీడిని మనం బ్యాడ్ చేయాలి, ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు, వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇలా పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్. అది నిజమా? మీకు ఏమనిపిస్తుంది చెప్తావా? లేదు, నాకేమనిపిస్తే అదే చెప్తా నేను, అలా ఏం ఉండదే. ఇది ఎప్పుడు మీకు జరగలేదు? మీరు ఎప్పుడు రివ్యూర్లు ఎప్పుడు మాట్లాడుకోలేదా? అంటే నేను శ్రీను 65 మాట్లాడుకుంటాం, బికాస్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జబర్దస్త్ లో చేసాడు తను కూడా, సో అట్లా పరిచయం. ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అది చాలా రేర్ గా. ఆయన ఫ్యామిలీ పర్సన్, ఆయనకు చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన. సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే. సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది, ఫ్లో ఎలా వెళ్తుంది, ఇలా కాకుండా ఇంకోలాగా వెళ్తే ఏమైనా బాగుంటుందా అని మేమేం మాట్లాడుకుంటాం. వాటి గురించి నాకు అనిపించిన నేను చెప్తా, తనకు అనిపించిన తను చెప్పుకుంటాడు. అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు. ఒక సీజన్ 5 అనుకుంటా, బిగ్ బాస్ సీజన్ 5 లో లైక్ రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. అండ్ అది పక్కన పెడితే, అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలందరూ ఆల్రెడీ షో చూస్తారు, కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోద్ది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది, నా ఒక్కడికే అట్లా అనిపించిందా, నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్. సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేదంటే ఆదిరెడ్డి గారిదైనా లేదంటే సీను రివ్యూస్ అయినా మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం. సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్
టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఉంటది టూ మచ్ రీచ్ కదా. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకు చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది, డైలీ చెప్తుంటారు కాబట్టి. అవును, ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పాలి. అవునవును, నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి. బాగా నువ్వు బాగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న